సంఘం అనే తోటలో మనం ఉన్నప్పటికీ, దేవుడు మనల్ని నాటినప్పటికీ, మనలో ఫలించవలసినటువంటి ఫలాలు లేకపోతే, తండ్రి ఆలోచనలు మనం నిరాశపరచట్లేదంటారు. ఆలోచించండి. మరి ఫలింపు లేకుండా ఎంతకాలం బ్రతుకుతాం? ఇంకెంతకాలం బ్రతకాలి? 66 పుస్తకాల బైబిల్ ఎంతసేపు చదవగలం చెప్పండి? ఎంత చదవాలి చెప్పండి? ఎంతసేపట్లో అయిపోవాలి? ఎంతసేపండి? ఇయర్‌లో కనీసం ఒక 3 టైమ్స్ మనసు పెడితే, మంచిగా చదువుకుంటే, ఒక్కొక్క దాన్ని పరిశీలించుకుంటూ, దేవుడు చెప్పినట్టు చదువుకుంటూ వెళ్ళిపోతే అయిపోద్దండి. కానీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మన ఇగో బైబిల్‌ని కనీసం కంప్లీట్ చేయకుండా ఉన్న క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఆళ్ళలో మీరు ఒకళ్ళు. ఎన్ని సువార్త కార్యక్రమాలు చేసావు తండ్రి కోసం? ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావు తండ్రి పిల్లల పట్ల? ప్రియులారా, మరి దేవుడు మనలో కోరుకున్న ప్రతి ఫలాన్ని ఫలించుకుని బ్రతుకుతున్నామంటే, తండ్రి మనసులో వచ్చేటువంటి ఆలోచన, వీడి నిమిత్తము, ఈమె నిమిత్తము ఈ ప్రకృతి ఎలా వ్యర్థమైపోవాలి, ఫలిద్దాం. ఏవైతే దేవుడు చెప్పారో ప్రతి మాట నేర్చుకుందాం.